ఇక పల్నాడు జిల్లా రామిరెడ్డిపేటలో టీడీపీలో భారీ చేరికలు జరిగాయి. వైసీపీ నుండి టీడీపీలోకి 100 మంది కార్యకర్తలు చేరారు. టీడీపీ కండువ కప్పి పార్టీలోకి చెదలవాడ అరవింద్ బాబు కుమార్తె అమూల్య స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వైసీపీ మున్సిపాలిటీకి వచ్చిన వేల కోట్లు నిధులను దోచుకున్నారని చెదలవాడ అరవింద్ బాబు తెలిపారు. ప్రజలందరూ గమనించి మంచి ప్రభుత్వాన్ని గెలిపించాలని అరవింద్ బాబు కోరారు. ఇది చాలా క్రూషియల్ టైం మనకి. ఇప్పటికీ కూడా వాళ్ళు దాడి ఆపలేదు అంటే రేపు ఎలక్షన్ రోజు కూడా వాళ్ళు దాడి చేయడానికి రెడీగా ఉన్నట్టు సంకేతం ఇది. మనందరం కలిసికట్టుగా పోరాడాలి. ఈ టైంలో కూడా ఇప్పుడు కూడా పోరాడకపోతే మళ్ళీ ఆ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే కోమిరెడ్డి గారికి ఇంకో ఛాన్స్ ఇచ్చినట్టు మీరు ఆలోచించాలమ్మా. ఆడబిడ్డలు అయ్యండి, మనము ఒక నిండు ప్రాణానికి ప్రాణం పోసే శక్తి దేవుడు మనకి ఇచ్చాడు. ఎవ్వరూ భయపడద్దు, ఎవరికి భయపడే అవసరం లేదు. మనమేంటి ఆడబిడ్డలము చెంగు కట్టుకొని లంగా మైకెత్తి పిడికిలు బట్టి ఒక్క చాచి మొహం మీద ఒక్కటి మేము డాక్టర్స్ వృత్తిలో ఉండి పేషెంట్స్ నాడి పట్టుకొని వైద్యం చేసే వాళ్ళం. ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి ఇంత దారుణంగా అంటే ఇంత ఆవేశంతో మాట్లాడుతున్నాం. మా కంట నీరు తెప్పిస్తున్నారు. ఎందుకు ఆలోచించండి ఒకసారి. ఏదో ముందుగా ఈ రోజు మేము పార్టీలోకి వస్తున్నాము, మళ్ళీ రేపు సాయంత్రం ఎవరో కూడా వస్తాడు, వారిలో ఎవరో ఒక మహిళ వస్తుంది, లేకపోతే వైసీపీకి చెందిన లీడర్స్ వస్తారు, మీ కాలో పట్టుకుంటారు, మీ ఇంట్లో కూర్చుంటారు, బెదిరిస్తారు, దోపిడీలు చేస్తారు, కొడతామంటారు, డబ్బులు చల్లుతారు. వాళ్ళకేమో వేల కోట్లు సంపాదించాడు ఆయన. ఏం చేశారు?